దర్పముట్టిపడే బుల్లెట్ పై రైడింగ్ అంటే అందరికీ సరదానే, కానీ దాని నిర్వహణ అంటేనే గుండె గుబేలమంటుంది. అటువంటి బుల్లెట్ ప్రియులకు శుభవార్త. బుల్లెట్ నడపాలనే ఆశ కలిగిన వారికి ఊరట కలిగిస్తూ లీటర్కు 60 కిలోమీటర్ వరకు మైలేజ్ ఇచ్చేలా ఓ యువకుడు చేసిన ప్రయత్నం విజయవంతమైంది. కృష్ణా జిల్లా నాగాలంక మండలం కొత్తపాలెంకు చెందిన ఇమ్మడి నగేష్ అనే యువకుడు కేవలం 3000 విలువైన పరికరాలతో బుల్లెట్ మైలేజ్ ని లీటర్కు 30 నుంచి 60 కిలోమీటర్లకు పెంచాడు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన నగేష్ ఆ తర్వాత బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో ఏరోస్పేస్ లో ఎంటెక్ చేశాడు. చిన్ననాటి నుంచే విభిన్న ఆలోచనలు కలిగిన నగేష్ వాహనాల మెకానిజం పట్ల ఉన్న ఆసక్తి కొద్దీ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాడు. యువత మోజుపడే వాహనం బుల్లెట్. కొందరికి మైలేజే ఓ సమస్య. దీని మైలేజ్ పెంచాలని చాలా ప్రయోగాలు చేసిన నగేష్ చివరికి విజయం సాధించాడు. తక్కువ మైలేజ్ ఇచ్చే ఇతర ద్విచక్ర వాహనాల మైలేజ్ ని సైతం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం 125cc, 150cc, 225cc కి చెందిన 25 వాహనాలపై ప్రయోగాలు చేస్తున్నాడు. బీటెక్ చదివే రోజుల్లోనే తోటి విద్యార్థులతో కలిసి కిలో గ్యాస్ తో 104 కిలోమీటర్స్ నడిచే వాహనాన్ని రూపొందించాడు. ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచించే నగేష్ గేట్ లో అఖిల భారత స్థాయిలో 5వ ర్యాంక్ సాధించాడు. ఈయన ప్రతిభను గుర్తించిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా PhDలో ప్రవేశం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అయినా ఆర్థిక ఇబ్బందులు ఇతగాడిని ముందుకు కదలనీయకపోవడంతో ప్రస్తుతం తాను రూపొందించిన పరికరాలకు పేటెంట్ తీసుకునే పనిలో ఉన్నాడు. ఈ యువ ఇంజనీర్ ప్రయత్నాలకు ప్రభుత్వం కూడా సహకరిస్తే అతను మరిన్ని అద్భుతాలను ఆవిష్కరిస్తాడు అనడంలో సందేహం ఏమాత్రం లేదు. That's all for now. Stay tuned to Maha News.